అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించి ఎన్ని మాటలు అంటే జనరల్గా వింటా ఉంటే అసలు ఏం చేయాలి ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కావట్లేదు. ఒక లాజికల్గా ఆలోచన చేసేటప్పుడు మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, దానిపై సలహాలు ఇవ్వండి. దానిపై సలహాలు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు చస్తావు, నువ్వు నిన్న నువ్వు గెలిచావు కాబట్టి నువ్వు తొందరగా సావాలి, నువ్వు చస్తే ఆ కుర్చీలో మేము కూర్చోవాలి, ఈ ఆలోచనలు చేయకూడదనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఎందువల్లంటే మేము మన కరీం శ్రీహరి గారు చాలా చెప్పారు. దానికి పారామీటర్స్లో తెలంగాణ ఎలా ముందుంది, ఎలా తెలంగాణ గత 10 ఏళ్లలో ఎలా ముందుంది అన్నీ కూడా చాలా అంశాలు వారు చెప్పారు. నేను అదే పద్ధతిలో నేను మాట చెప్తాను. ఒక నీతి ఆయోగ్ తీసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనం జాతీయ బహుముఖ పేదరికంలో 18వ స్థానంలో మన తెలంగాణ ఉంది. పౌష్టికాహార లోపం, పోషణ లోపం 31వ స్థానంలో మనం ఉన్నాం. సెంటుకుంట ఆస్తి కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి దానిలో 12.79% ఉన్నాం. పాఠశాల విద్యలో 23వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. లెర్నింగ్ నేర్చుకునే విధానంలో 12వ స్థానంలో మనం ఉన్నాం. యాక్సెస్ 19వ స్థానంలో ఉన్నాం. మౌలిక వసతుల కల్పనలో 21వ స్థానంలో ఉన్నాం. ఈక్విటీలో 26వ స్థానంలో ఉన్నాం. గవర్నెన్స్ ప్రాసెస్లో 26వ స్థానంలో ఉన్నాం. ఒక హెల్త్ పెర్ క్యాపిటా ఆ రెండు మాత్రం 6 స్థానంలో ఉన్నాం. మరి వీటన్నిటికీ ఏం చెప్తారండి? ఈ 10 ఏళ్ల కాలంలో మేము చాలా చేసామన్నారు కదా. అసలు పేదరికంలోనే మనం 18వ స్థానంలో ఉన్నాం. పెర్ క్యాపిటా ఉంది 6వ స్థానం. పెర్ క్యాపిటా ఉన్నటువంటి అది మరి పేదరికం ఎందుకు తగ్గించలేదు? పెర్ క్యాపిటా లెక్కలు మన అందరికీ తెలుసు. జిఎస్డిపి మనకు తెలుసు. ఇవన్నీ పేదవాడి రూపాయి, పెద్దవాడి లక్ష అన్ని కలిసి లెక్కలేసేవి. ఆ లెక్కల్లో కొద్దిమంది డబ్బులే ఇప్పుడు పెర్ క్యాపిటా ఉంది సార్. పెర్ క్యాపిటాలో నాకు 1000 రూపాయల ఆదాయం వస్తుంది, ఇంకోళ్ళకి 1,00,000 వస్తుంది. అన్నీ కలిపి లెక్కేస్తారు. లెక్కేసి యావరేజ్ తీస్తారు. యావరేజ్ తీస్తుంది ఎవరికి ఉపయోగం? లెక్కలుగా చూస్తానికి ఆరోగ్యదాయకంగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా పేదవాడికి అందుతుందా లేదా అది చెప్పాలి. అది చెప్పకుండా అందుకనే ఈ పేదరికం ఇక్కడ ఇలాగే ఉంది. పేదరికం అలాగే ఉంది. పెర్ క్యాపిటాల్ మాత్రం 6th ప్లేస్లో ఉన్నాం మనం. అందువలన మీరు జిఎస్డిపి కూడా అదే పరిస్థితి అధ్యక్ష. జిఎస్డిపిలో కూడా మనం అప్పుడప్పుడు మన జాతీయ జీడిపి కంటే మనం బాగున్నట్టు కనపడతాం. అది దేశంలోనే అదే ప్రాబ్లం, రాష్ట్రంలో కూడా అదే ప్రాబ్లం. ఆ విధంగా ఆ లెక్కలు కేవలం ఆ లెక్కల ద్వారా మనం ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా ఇటువంటి లెక్కలు వేసి ప్రాక్టికల్గా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ పేదవాళ్ళకి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు బడ్జెట్లు రూపకల్పనలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా దేన్ని బట్టి లెక్కేస్తారు అధ్యక్ష? నాకు పోయినసారి రోసే గారు ఉన్నారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా. రోసే గారిని నేను అధ్యక్ష ఒక ప్రశ్న వేశాను. మేము అప్పుడు ఐ వాజ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రతికి ఉన్నారు. దేన్ని బట్టి ధనిక రాష్ట్రం మన రాష్ట్రం సంపన్నవంత రాష్ట్రం అని అప్పుడే చెప్పారు ఆయన. దేన్ని బట్టి సార్ అని అడిగాను. అని రెవెన్యూ సర్ప్లస్ 4 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా ఉంది కాబట్టి రాష్ట్రం సర్ప్లస్. రెవెన్యూ సర్ప్లస్ని బట్టి సర్ప్లస్ అది ధనిక రాష్ట్రమా లేదా పేద రాష్ట్రమా అనేది లెక్క వేయటమే అన్సైంటిఫిక్. ఎందుకనంటే ఇప్పుడు రెవెన్యూ ఎలా ఉంటుంది? రెవెన్యూ ఆదాయం అంటే కేంద్ర పన్నుల్లో వాటా, సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, ఇవన్నీ కలిపితే అది రెవెన్యూ ఆదాయం. ఖర్చులు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీలు, అసలు చెల్లింపులు. అంటే దీనిలో మిగలాలంటే జీతాలు తగ్గించేస్తే రెవెన్యూ మిగిలిద్ది, పెన్షన్లు తగ్గిస్తే రెవెన్యూ మిగిలిద్ది, లేకపోతే ఇతర వీటికి సంబంధించి నేను చదివిన ఏది తగ్గించినా రెవెన్యూ మిగిలిద్ది. దాన్ని బట్టి రెవెన్యూ సర్ప్లస్ చూపెట్టవచ్చు. రెవెన్యూ సర్ప్లస్ చూపెడితే అది ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది? రెవెన్యూ సర్ప్లస్, రెవెన్యూ మైనస్లు ఇవి కాదు ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ బడ్జెట్ ఫలితాలు ప్రతి చివరి మనిషికి కూడా అందుతున్నాయా లేదా అనేది దాన్ని బట్టి అది ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా అనే అర్థం అవుతుంది అధ్యక్ష. ఇవాళ
ఒక జనరల్ ఒక నానుడి మనం వింటా ఉన్నాం. భారతదేశం సంపన్న భారతదేశం, పేద భారతదేశం, రెండు దేశాలు ఉన్నాయి. ఒక విత్ ఇన్ ద సేమ్ కంట్రీ వీ హ్యావ్ టూ కంట్రీస్, ధనిక దేశం, పేద దేశం. అలాగే నా దృష్టిలో ధనిక తెలంగాణ, పేద తెలంగాణ, ధనిక రాష్ట్రం, పేద రాష్ట్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న వాళ్ళ దగ్గర కొద్దిమంది దగ్గర ఉన్నాయి, లేని వాళ్ళు నేను తర్వాత లెక్కలు చెప్తాను మీకు, ఎక్కువ టైం కూడా తీసుకోను. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉన్న వాళ్ళని చూసి తలసరి ఆదాయాలు లేదా ఎస్జిడిపిలు, జిఎస్డిపిలు వీటిని చూసే లెక్కలేస్తే అసలు పేదరికం అక్కడే ఉంటుంది. మనం చూసాం అప్పుడు నిజాం నవాబు కాలంలో, నిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. కానీ ఆ కాలంలో ఏంటి అధ్యక్ష, వెట్టి బానిసలు కూడా ఉన్నారు, వెట్టి బానిసలు కూడా లక్షలాది మంది ఉన్నారు. అందుకే తెలంగాణ సాయుధ పోరాట యుద్ధం జరిగింది. ఆ పరిస్థితి ఇప్పుడు ఇవాళ కనపడతా ఉంది. ఇవాళ కొత్త రకం నిజాములు ఉన్నారు, కొత్త రకం మాఫియాలు ఉన్నారు, కొత్త రకం జమీందారులు ఉన్నారు, కొత్త రకం జాగీర్దారులు ఉన్నారు. అంతా కొత్త రకం, అంతా మాఫియాల మయం. ఉన్నవాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. పేదవాడి పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఇంతకుముందు 2 జతలు బట్టలు వేసుకునేవాడు ఇప్పుడు 4 జతలు బట్టలు వేసుకోవచ్చు. కానీ పేదరికంలో మార్పు లేదు. ఎక్కడి నుంచి మరి ఎట్లా దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి ఈ పేదరికాన్ని? దానికంటే దానికి కొత్త సిస్టమ్ అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ఈ అప్పులు ఉన్నాయి, దీన్ని ఎలా తీరుస్తారు, ఈ బడ్జెట్లో ఈ డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు, 50,000 కోట్లు అప్పు చేస్తున్నారు, మళ్ళా దీన్ని ఎలా, ఇటువంటి అనేక ప్రశ్నలు వస్తాయి. దీనికి పరిష్కారం రాజశేఖర రెడ్డి గారు, నేను పోయినసారి కూడా చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు అన్ని శాచ్యురేషన్ తీసుకెళ్ళాడు. ఇళ్ళు శాచ్యురేషన్, రేషన్ కార్డులు శాచ్యురేషన్, పెన్షన్ శాచ్యురేషన్. ఎలా చేశాడు అంటే, నీకు మనసు ఉండి కృతనిశ్చయత ఉంటే, దృఢతరమైనటువంటి ఆలోచన ఉంటే, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, గత ప్రభుత్వ వైఫల్యాలు మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ హామీల్ని నెరవేర్చగలుగుతారనే విశ్వాసం నాకుంది అధ్యక్ష. దానికి సంబంధించి నేను నాకున్న దీనిలో ఒక వర్కౌట్ చేయటం జరిగింది. ఎలా చేయగలుగుతారని ఒక నమ్మకం ఉందంటే, ఇప్పుడు అధ్యక్ష మొత్తం గ్యారంటీస్ అన్నీ టోటల్గా ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టినవి కాదు. కొన్ని కొత్త గ్యారంటీస్ అంటే 2,500 మహిళలకి అట్లా ఉండొచ్చు. కానీ ఎక్కువ భాగం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు నడుపుతున్న వాటి మీద పెంచుతున్నారు. ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బంధు ఇంతకుముందు 10,000 2 పంటలు కలిపి, ఇప్పుడు 15,000 చేశారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆలోచన చేయాలి. ఇలా నేను కొద్దిగా వర్కౌట్ చేశాను అధ్యక్ష. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులకు సంబంధించి ఇది మొదటి నుంచి కూడా ఉన్న సిస్టమే. దాని మీద నాకు ఉన్న అంచనాలో నేను కొంతమంది దీని మీద మేధావులతో మాట్లాడిన తర్వాత అందులో కొంత సెంట్రల్ పోర్షన్ కూడా ఉంటుంది, 3-4 వేల కోట్లు అవుతుందనేది నా అంచనా. అలాగే పెన్షన్లు కూడా కొద్దిగా పెరుగుతాయి, గతం కంటే కొద్దిగా పెరుగుతుంది. పెన్షన్లు ఎలా అంటే ఇంతకుముందు 1000 కోట్లు ఉంటే ఈసారి 2,000 కోట్లు అవుతుంది, ఎందుకంటే కొద్దిగా అది పెరుగుతుంది కాబట్టి. విద్యుత్ ఉంది, ఇంతకుముందు 100 యూనిట్లు అంటే కొన్ని సెక్షన్లకు 250 యూనిట్లు కూడా ఫ్రీగా ఇచ్చారు షాపులకి, ఇటువంటి చిన్న వాటికి. ఇప్పుడు 200 యూనిట్లు చేశారు. అది ఇంతకుముందు 1,300 కోట్లు ఉంది, ఇది 2,600 కోట్లు అయింది. గ్యాసు అదనంగా 4,000 కోట్లు అవుతుంది. బస్సుకు సంబంధించి ఉచిత బస్సు 300 నెలకి 300 కోట్లు మొత్తం కలిపిన 3,600 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ గతంలో 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలు చేశారు కాబట్టి 2,000 కోట్లు అవుతుంది. ఇళ్ళు గతంలో మీరేమి ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన లెక్క ప్రకారం చూసినా కూడా 20,000 కోట్లు అవుతుంది. ఇలా లెక్కలేస్తే మహిళలకు సంబంధించి కూడా 2,500 ఆ లెక్కను తీస్తే మొత్తం 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు అర్హతలో ఉండరు అధ్యక్ష. మహిళల్లో చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మహిళల్లో చాలామంది వైట్ కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే దానికి కూడా ప్రాతిపదిక ఉంటుంది. జనరల్గా మహిళలందరికీ 2,500 ఇస్తామన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ ఏదో వక్రీకరణ చేయటం అట్లా అవసరం లేదు. దాన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక స్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, బాగా స్థితిమంతులు ఎవరు, ఆ లెక్క తీసుకుంటే మహిళలది కూడా పెద్ద కష్టమని నేనేం అనుకోను అధ్యక్ష. అలాగే రైతు బంధుకు సంబంధించి ఇంతకుముందు
దాదాపు 11,000 కోట్లు ఎంతో ఉండేవి అధ్యక్ష. ఇప్పుడు పెరిగిన దాంతో కలిపితే 16,000 కోట్లు అయింది. దానిలో నుంచి మొత్తం ఇప్పుడు ఇందాక వారు చెప్పింది 10 ఎకరాలు. మేము కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండి కూడా చెప్తున్నాం 10 ఎకరాలు లేకపోతే ఇంకా అందరితో మాట్లాడండి, కొద్దిగా అటు ఇటుగా మాట్లాడి దాన్ని పరిమితి పెట్టండి. 100 ఎకరాలు లేకపోతే ఫామ్ హౌస్లు ఇంకేదో అవి తీసేస్తే 4-5 వేల కోట్లు మిగులుతాయి అధ్యక్ష. ఆ విధంగా జాగ్రత్తగా దాన్ని ప్రూనింగ్ చేసుకుంటే, జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే 6 గ్యారెంటీలు అమలు చేయటం అనేది కష్టమే కాదు. ఖచ్చితంగా చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. ఇంకా అదనంగా డబ్బులు కావాలంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎవరెవరి చేతుల్లో ఆక్రమణ మాఫియాలుగా 100,000 ఎకరాలు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయో వాటి ఎవరి చేతుల్లో ఉన్నా సరే వాటిపైన ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ భూములు మళ్ళీ వెనక్కి తీసుకుని దేవాదాయ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా భూదాన భూముల ఆక్రమణలో ఉన్నాయి, వక్ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా చెరువు కింద ఉన్నటువంటి భూముల ఆక్రమణలో ఉన్నాయి. 100,000 ఎకరాలు ఆక్రమణలో ఉండి అదే పెద్ద సంపదగా ఉంటే ఇందా నేను చెప్పింది 2 తెలంగాణలో ఉందా, ఇది హైదరాబాద్లో కూడా రెండు హైదరాబాద్లో ఉంటాయి. ఒక హైదరాబాద్ ఏమో సంపన్నుల హైదరాబాద్ ఉంటుంది, ఇంకో హైదరాబాద్ పేదల హైదరాబాద్. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి డబ్బులు అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఈ సంవత్సరం ఇబ్బంది పడాలి. ఈ సంవత్సరం మనకి కంపల్షన్తో, మన కాన్స్టిట్యూషన్ కంపల్షన్ కాబట్టి బడ్జెట్ పెట్టాల్సిందే. కాన్స్టిట్యూషన్ మనం అప్పులు ఉన్నాయని చెప్పి అన్నం తినకుండా ఉండలేము. అప్పులు చేస్తున్నారని మీరైతే చేయొచ్చు అప్పులు, మీరు చేసిన అప్పులు తీర్చడానికైనా మళ్ళీ అప్పులు చేయాలి కదా. మీరు అప్పులు కేసీఆర్ గారు చేశారు, ఆ ప్రభుత్వం చేసింది, మాకు సంబంధం లేదని వీటి చేతులు ఎత్తేయలేరు కదా. అందువలన జాగ్రత్తగా మనం ఏదన్నా మాట అన్నా లేకపోతే ఏదైనా విమర్శ పెట్టినా ఆలోచన చేసి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నారు అధ్యక్ష. అందులో 50 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు, బీడీ కార్మికులు 4,24,000 మంది ఉన్నారు, చేనేత 37,296 ఉన్నారు, గీత కార్మికులు 65,668 మంది ఉన్నారు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఈ 2,25,000 మంది ఉన్నారు. అలాగే హోంగార్డులు, అంగన్వాడీ, విద్యా వాలంటీర్సు, మధ్యాహ్న భోజనం, కాంట్రాక్ట్ లెక్చరర్సు, టీచర్స్, అమాలీలు, వీధి వ్యాపారులు, క్యాబ్, ట్యాక్సీ, ఆటో ఇటువంటి వాళ్ళు మరొక 50 లక్షల మంది ఉన్నారు. ఏదేమైనా సరే మన రాష్ట్ర జనాభాలో దాదాపు 2 కోట్ల మంది ఈ విధంగా అసంఘటిత రంగం కానీ వ్యవసాయ కూలీలు కానీ ఈ పద్ధతిలో ఉన్నారు అధ్యక్ష. వీళ్ళని ఎలా ఆదుకోవాలనే ఆలోచన చేయవలసినటువంటి ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఈ బడ్జెట్ రూపాలను మార్చమని దాని మీద ఎలా బడ్జెట్ కొత్త రకంగా ఎలా తయారు చేయాలి, పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ని ఎలా తయారు చేయాలి, ఇది సమయం కాదు. కానీ ఈ కొత్త ప్రభుత్వం కూడా ప్రతి మనిషికి ఆ బడ్జెట్ ఫ్రూట్స్ అందే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో ఇవాళ ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి బై ద టైమ్ ఆఫ్ హిజ్ రిటైర్మెంట్ హీ విల్ డ్రా సమ్ 15,000 to 20,000 రూపీస్ పెర్ మంత్. కానీ మామూలుగా ఫస్ట్ అదే అంతకంటే ఎక్కువ కష్టం చేసే ఒక హమాలీనో, ఒక ఆటోనో, లేకపోతే ఒక భవన నిర్మాణ కార్మికుడు వాడు 60 ఏళ్ళ తర్వాత మిగిలేది ఏమి లేదు. అందుకని వాళ్ళలాగా ఒక పిఎఫ్ లాగా సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి దాని మీద కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిఎఫ్ లాగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికి కూడా వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి 10,000 15,000 వచ్చే విధంగా చేయడానికి పెద్ద ప్లాన్ చేసుకోవటం పెద్ద ఇబ్బంది ఏం లేదు. దీనిలో ఇన్సూరెన్స్ కంపెనీలను మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తే సిస్టమ్ మంచి ఆలోచన చేశారు, అది కూడా నా దృష్టిలో చాలదు. అందులో కూడా మాకు తెలిసినటువంటి మా దగ్గర మా వాళ్ళు ఉన్నారు, ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళు కార్పొరేట్ వైద్యం తీసుకుంటున్నారు హాయిగా. కాకపోతే సంవత్సరానికి కొద్దిగా ఉంటుంది. ఇన్సూరెన్స్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయాలి. దానిలో పేదవాడు కొద్దిగా ఎలా అతను ఆ ఇన్సూరెన్స్లో మెంబర్గా ఎలా అవ్వాలి, అందులో ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, ఆ వైపుగా కూడా అవేర్నెస్ని పెంచితే ఆరోగ్యం సమస్య కాదు. అదేవిధంగా నెలకి ఎంతో కొంత పర్మనెంట్గా వచ్చే సోర్స్ చూడాలి. మూడోది ఇల్లు ఒకటి ఏర్పాటు చేయాలి, చదువు వైద్యం ఈ 2
ఉచితంగా అంటే ఇప్పటికే దాదాపు 50-60% ప్రభుత్వం చదువులు లేకపోతే హెల్త్ మీద పెడతా ఉంది. కానీ ఇది దాన్ని ఇందాక అక్బర్ గారు చెప్పారు, గత ప్రభుత్వం ఇది ఇప్పుడుతోనే అవధిది, ఇప్పుడుతోనే ఈ లెక్కలే కాదు, ఇంకా కాన రాకుండా ఈ కొత్త ప్రభుత్వం తీర్చవలసినటువంటి బాకీలు దాదాపు 50-60 వేల కోట్లకి ఇంకా బాకీలు ఉంటాయి. అవి ఇందులో లెక్కలో రాల. దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయలు, 5-6 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ మీరు ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీ వర్కర్స్ గత 3-4 నెలల నుంచి కూడా జీతాలు లేవు, ఇంకా ముందు నుంచి కూడా లేవు అనుకుంటా. ఆ డబ్బులు ఎటుపోయినాయి అంటే అది మీరు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చేది కాదు, పంచాయతీలు వాళ్ళ పేరుతో ట్రెజరీలో వేస్తే ఆ డబ్బులు కూడా వాడుకుంటూ ఉన్నారు. పోలీసులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కూడా ఉన్నాయి. హోమ్ గార్డ్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, అవి కూడా వాడుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ తీయాలి, చెల్లించవలసిన బాధ్యత మీ పైన వచ్చింది. మీ పైన వచ్చినప్పుడు దాన్ని ఎలా చెల్లించాలి, ఇవన్నీ కూడా కలిపితే చాలా భారమే అవుతుంది. అయినా సరే బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో చివరిగా కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పద్దులు అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ అన్నీ మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మన సెక్రటేరియట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి ఉదాహరణ చెప్తున్నాను మీకు. సెక్రటేరియట్లో అసెంబ్లీలో మన చట్టసభల్లో చట్టాలు చేసే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మనం బాగు చేస్తే అంతా బాగైనట్లే. 1,25,000 మంది ఉంటే అవుట్సోర్సింగ్ పేరుతో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని పేపర్లో వచ్చింది. ఎలాగంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ వలన అదేదో గవర్నమెంట్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ జీతభత్యాలు వాళ్ళే డైరెక్ట్ ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ప్రభుత్వం ఇవ్వబడటం వలన మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్లు లేకపోతే ఏజెన్సీలు వీళ్ళు తినేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడిదే నేను చెప్తాను. వీళ్ళకి ఓఎస్ అనే ఈ కేటగిరీకి మామూలుగా మనం ఇవ్వాల్సింది 18,759. అతనికి అందుతుంది ఎంత అంటే 13,601 అందుతుంది. మిగిలిన డబ్బులు ఎటుపోయాయంటే మధ్యలో ఉన్న ఏజెన్సీలు లాగేస్తున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ డిఈఓలు వాళ్ళకి 23,449 రావాలి, వాళ్ళకి అందుతుంది 17,014 అందుతూ ఉంది. అలాగే యూడి స్టెనో 27,056 ఇవ్వాలి, వాళ్ళకి అందుతుంది 19,631. అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ వలన, దాన్ని ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు కానీ ఆ వ్యవస్థ వలన పేదవాడికి ఇచ్చే జీతాలే తక్కువ, దానిలో కూడా వాడు మింగేస్తున్నాడు. అధ్యక్ష మీరు ఆలోచన చేయండి, 13,000తో ఎవరైనా ఎట్లా బతుకుతారు అంటే నేను చెప్పేది ఉదాహరణకి ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎక్కడ చూసినా ఈ అవుట్ సోర్సింగ్ లేకపోతే ఈ కాంట్రాక్టులు ఈ సిస్టమ్ కాంట్రాక్ట్ కార్మికులు సిస్టమ్ పెట్టుకుంటే భవిష్యత్తు ఇటువంటి పరిస్థితులు ఎలాగే ఉంటాయనేది నేను మీకు మనవి చేస్తూ ఆఖరిగా నేను అనేది ఏంటంటే డబ్బులు కావాలి, ఎలా కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి. చాలామంది ఎగతాళి చేస్తున్నారు. పెద్దలు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బాగా మేధావులు అనుకునేటువంటి వాళ్ళు దీన్ని పేదవాడికి ఏదైనా సబ్సిడీలో సహాయం చేస్తే రేవడీ కల్చర్ అంటున్నారు. పేదవాడిని పెంచి పోషిస్తున్నారు. ఈ రాష్ట్రం ఇది బతకదు, ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది, ఇటువంటి భాష వాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవం ఏంటి అనేది మనం తీసుకుంటే పేదవాడి జిఎస్టీ దాదాపు 18 లక్షలు ఉంటే 18 లక్షల కోట్లు ఉంటే అందులో కేవలం 3% సంపన్నులు 3% మాత్రమే సంపన్నులు కడుతున్నారు. మిగిలినంతా కూడా పేదవాడు కట్టేటువంటి జిఎస్టీయే. పేదవాడు మధ్యతరగతి లేకపోతే బిలో యావరేజ్ వాళ్ళు లేకపోతే అబోవ్ యావరేజ్ వాళ్ళు వీళ్ళు కట్టే డబ్బులేవి. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎటుపోతున్నాయి. ఆ డబ్బులన్నీ సంవత్సరానికి 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు పెద్ద కంపెనీలకి వాళ్ళకేం రాయితీలు ఇస్తున్నారు. పేదవాడికి కొద్దిగా ఇది ఏదైనా గ్యారంటీ ఇస్తే ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారు, పేదవాడిని దివాళా తీస్తున్నారు. అందువలన అధ్యక్ష ఇది సంపద పన్ను అనేది మన చేతుల్లో లేకపోయినప్పటికి కూడా అది కేంద్రంలోదే అయినప్పటికి కూడా అవసరం అనుకుంటే మన నుంచి కూడా ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారంగా 1% ప్రజల చేతుల్లో
45.5% సంపద ఉంటే 10% ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. 50% ప్రజల చేతుల్లో కేవలం 3% మాత్రమే సంపద ఉంది. అందువలన ఈ పెద్ద పెద్ద సంపన్న పనుల పైన ఎంతో కొంత కొన్ని దేశాల్లో ఆ సిస్టమ్ ఉంది. ఎంతో కొంత సంపద పన్ను కూడా విధిస్తే ఆ డబ్బులతో పేదవాడి డబ్బులే అవి, పేదవాడి డబ్బులు తిరిగి పేదవాడికి రావడానికి వీలుంటుంది అధ్యక్ష. అదే పద్ధతిలో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఒక ఒప్పందం చేసుకుని వచ్చారు. దానికి సంబంధించి కూడా కొద్ది జాగ్రత్తగా, ఎందువల్లంటే అక్కడ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగేటువంటి దానిలో 40,000 కోట్లు ఒప్పందం చేసుకున్నట్లుగా మనం పేపర్లో చదివాం, మీ అందరికి కూడా తెలిసిందే. కొద్దిగా ఆ అప్పులు తీసుకునే దగ్గర జాగ్రత్తగా లేకపోతే మన రాష్ట్రాన్ని మింగేస్తారు వాళ్ళు. సరే పెట్టుబడులు అని దానికి చాలా కండిషన్లు, సారీ నేను అప్పు అన్నాను, అప్పు కాదు, పెట్టుబడులే చాలా పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు చాలా విషమ కండిషన్లు పెడతా ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.